హాయ్ అండి, నమస్తే. నేను అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో పప్పు తోటకూరని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే తోటకూర కూడా చాలా మంచిదండి, కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. మరి వారంలో ఒకసారైనా తినడానికి ట్రై చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు వరకు కందిపప్పు తీసుకోవాలి. తర్వాత దీనిలో నీళ్ళు యాడ్ చేసుకుని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాత దీనిలో 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 3-4 తోటకూర కట్టల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగేసి దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని దీనిలో ఒక 7-8 వరకు పచ్చిమిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 2 పెద్ద టమాటాలను కూడా వేసుకోవాలి. చిన్న టమాటాలు అయితే ఒక 3 వేసుకోండి. నేను ఇక్కడ పెద్ద టమాటాలు వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా కడిగి దీనిలో వేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఇలా పప్పులో వేసుకోకుండా పైన ఆకుకూర మీద ఈ విధంగా కారం కానీ చింతపండు కానీ వేస్తే పప్పు బాగా ఉడుకుతుందండి. మళ్ళీ పప్పులో వేస్తే ఉడకదు. ఈ విధంగా 3-4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. 4 విజిల్స్ అయితే బాగా మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఇలా తీసిన తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నాను. తర్వాత ఒక పప్పు గుత్తితో ఈ విధంగా దీన్ని మెదుపుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాయి కాబట్టి పప్పు చాలా మెత్తగా ఉడికిందండి. కరెక్ట్గా 4 విజిల్స్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ పప్పుని పక్కన పెట్టేసుకుని దీనికోసం తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకుని తర్వాత 3 ఎండుమిరపకాయలని ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో ఒక 2-3 రెబ్బల కరివేపాకును కూడా తుంచి వేసుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న పప్పుని దీనిలో వేసేసుకోవాలి. మొత్తం అంతా దీనిలో వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఏ ఆకుకూర పప్పు అయినా కొద్దిగా పప్పు ఎక్కువ ఉంటేనే రుచి బాగుంటుందండి. ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకుంటే తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయినట్లే. ఇది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకోండి. అలాగే చపాతీలోకైనా దేనిలోకైనా చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.